గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు శ్రావణ్. ఏంటి మేకప్ వేసుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెక్కడికి, మా ప్రీ వెడ్డింగ్ షూట్ అనమాట. మ్యారేజ్ అయిపోయిందిగా, ఇప్పుడేంటి షూట్ అని అనుకోవచ్చు. మ్యారేజ్కి బిఫోర్ షూటింగే అండి. బట్ నాకైతే అప్పుడు ఛానల్ లేదనమాట. సో ఇప్పుడు ఛానల్ ఉంది కాబట్టి మాకు కూడా కొంచెం మెమొరీస్ ఉంటాయి కదా, మెమొరీస్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటాయి అన్నమాట. సో ఇలా కొన్ని క్లిప్స్ ఉంటే ఇలా వ్లాగ్ రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇక్కడ డ్రైవ్ చేస్తుంది ఎవరో కాదు, శ్రావణి అనమాట. సో మా షూట్ వచ్చేసి అవుట్డోర్ షూటింగ్ అనమాట. మేమైతే కొన్ని ప్లేస్లోకి వచ్చి అయితే ఇలా షూట్ చేసుకున్నాం. సో వ్లాగ్ ఎలా ఉంటుందో కంటిన్యూగా చూసేయండి. సో ఇక్కడ మేమైతే ఇప్పుడు బోట్లో షూటింగ్ అనమాట. సో అందుకే నాకు అక్కడ డ్రెస్కి అయితే మైక్ పెట్టారు. ఎందుకంటే ర్యాండమ్గా మేము ఏదన్నా మాట్లాడితే అందులో రికార్డ్ అవుతుంది కదా, బ్లూపర్ వీడియోస్లో బాగా వస్తుందని చెప్పి అట్లా మైక్ అయితే పెట్టారనమాట. బట్ నేనైతే అక్కడ ఒక ఘనకార్యం చేసిన, అది ఏదో ముందు చెప్తా. మాదైతే అవుట్డోర్ షూటింగ్ అనమాట. అవుట్డోర్ షూటింగ్ అయితే చాలా టైం అయితే పడుతుందన్నమాట జర్నీకి అలా. సో మా షూటింగ్ అయితే కంప్లీట్ అయ్యేసరికి 5 days అయితే పట్టింది. జర్నీకే 1 day అయిందనమాట. మేము 1 day ముందే జర్నీ చేసి వచ్చి అక్కడ రూమ్స్ బుక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయ్యి ఇలా వచ్చి చేసేసరికి అయితే చాలా ప్రాసెసే అవుట్డోర్ షూటింగ్ అంటే మాత్రం. 1 day బిఫోర్ అయితే అలా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి అలా లేచి రెడీ అయ్యి వచ్చేసరికి అయితే 6 o'clock అయితే అయిందనమాట. కొండకర్లాకి అయితే వచ్చాము మేము. ఫస్ట్ మా బోట్ షూట్ అనమాట. ఇక్కడ మా బోట్ అయితే ఊగుతుంది. అది ఊగుతుంటే మాత్రం గుండె ఆగినంత పని అయింది, అందులో పడతామేమో అని. 7 feet లోతుందంట చెరువు అయితే. అక్కడ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి అన్నమాట. వ్యూ కూడా అద్దిరిపోయింది. ఎంత బాగుందంటే వ్యూ. నా అకౌంట్లో పోస్ట్ చేశాను, ఆ రీల్ చూస్తే మీకు తెలిసిపోతుంది. అక్కడ ఆల్రెడీ ఆ బోట్లో ఉంటేనే భయం అవుతుందంటే మళ్ళీ మా ఫోటోగ్రాఫర్స్ని చూసి కూడా నాకు ఇంకా భయం అయిందనమాట. చాలామంది వచ్చారు ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్ అయితే. వాళ్ళు చాలా పెద్దగా ఉన్నారనమాట. నా మైండ్ బ్లాక్ అయింది. ఇంతమంది ముందు ఇప్పుడు నేను ఎట్లా యాక్ట్ చేయాలి, అసలు నేను ఏం చేయాలి, అసలు నాకు ఫుల్ భయం అయింది అసలు. సో ఫస్ట్ డే కదా అలా భయపడ్డా అనమాట. ముందు అయితే అలవాటు అయిపోయింది, చాలా ఫ్రీ అయిపోయారు వాళ్ళు కూడా. మేము ఎక్కిన బోట్ అయితే అస్సలు మాకు సహకరిస్తలేదు, అది ఊగుతూనే ఉంది. ఫుల్ భయమైంది. ఇంకా పక్క నుంచి ఇంకా యాక్టింగ్ అసలు చేయలేకపోయినాం మేమైతే. యాక్షన్, హ్యాండ్ ఫస్ట్, హ్యాండ్ డ్రాప్, హెడ్ టర్న్, హెడ్ టచ్, ఫీలింగ్ షై, స్పీడ్ మూవ్మెంట్. రైట్ పక్క క్లోజ్ తీసుకో. డ్రాప్, హెడ్ టర్న్, టచ్. ఇక్కడైతే దారుణం అసలు. మేము అసలు బోట్నే బ్యాలెన్స్ చేయలేకపోయినాం. ఇంకా నన్ను అక్కడ పడుకోబెట్టారు, అది కూడా లాస్ట్కి. అందులో పడితే అవుటే ఇక నేను. నాకైతే ఎంత భయమైంది. నా హార్ట్ బీట్ అయితే ఘోరంగా పెరిగిపోయింది అప్పుడు. ఇక్కడ మా ముందు బోట్లో అయితే వీళ్ళందరూ మా ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అనమాట. చాలామంది అయితే వచ్చారు. అక్కడ లాస్ట్కి నేను పడుకున్న షూట్ 20 minutes దాకా అక్కడే చాలా టేక్స్ అయినాయి. రోలింగ్, యాక్షన్. yes, stay. అలానే ఉన్నా. 2 1 walk style స్పెట్స్ తీసుకుంటారని ఒకసారి ఫీలింగ్ స్మైల్ రైట్. ఇంకొంచెం అంట. పోయింది, నేను చెప్తున్నా నీకు. కంటిన్యూ స్పెట్స్. నేను అదే అంటాను. అక్క నీకే అడిగింది, నీ ఫీలింగ్ ఎట్లుంది? ఇప్పుడైతే మేము ట్రెడిషనల్ షూట్ చేయబోతున్నాం అనమాట, టెంపుల్ షూట్ లెక్క. సో చాలామంది కపుల్స్ అయితే ఉన్నారు. లైన్ కూడా చాలా ఉంది. సో దొరికిన ప్లేస్లో అయితే కొన్ని క్లిప్స్ అయితే తీస్తున్నాడు అనమాట మా వీడియోగ్రాఫర్ అయితే.
అక్కడ కొండకర్లలో బోట్ షూటింగ్ అయితే అయిపోయింది కదా, సో అక్కడ నుంచి ట్రెడిషనల్ షూట్ కోసం వచ్చాం, జర్నీ చేసి వచ్చాం కాబట్టి కొంచెం ఓపిక అయితే లేకుండే మా ఇద్దరికి. నేనైతే షూట్ అంటే నాకు ఓపిక వచ్చేస్తుంది, శ్రావణ్కి అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి కొంచెం నర్వస్ ఫీల్ అయిపోతాడు అనమాట. Action, walk. Straight, walk, straight, walk. నిజంగా అసలు షూట్ చేసుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి. బేసిక్గా చెప్పాలంటే ఇండోర్ బెస్ట్ అని అనుకుంటా, అవుట్డోర్ అంటే చాలా కష్టం. బట్ కొన్ని ఇక లొకేషన్స్ కావాలంటే తప్పదు కదా, సో మేము అందుకే అవుట్డోర్ అయితే ప్లాన్ చేసాం. ఇక్కడైతే మాకు బీభత్సంగా ఎండ అయితే కొడుతుందనమాట, కాళ్ళు అయితే చాలా కాలుతున్నాయి. బట్ ఫోటోగ్రాఫర్ అయితే అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు, మంచి ఫొటోస్ వచ్చిందాకా పంపించట్లేదు. మాకైతే కింద అయితే కాలిపోతుంది కాళ్ళు అయితే. శ్రావణ్కి అయితే ఇక్కడ ఫుల్ నిద్ర వస్తుందన్నమాట, నిద్రమబ్బు ఫేస్ అయితే పెట్టిండు. అక్కడ ఫోటో తీసేవాళ్ళు బ్రో స్మైల్ స్మైల్ అంటున్నా కానీ అస్సలు స్మైల్ ఇవ్వట్లేదు, మొత్తం నిద్రమబ్బు మొహమే ఉందన్నమాట. ఫుల్ సతాయించిండు శ్రావణ్ అయితే వాళ్ళకి. Two, one, hand. Repeat. 3, 2, 1, action. Relax. Don't need it. Yes, yes. 3, 2, 1, repeat. Yes, yes. రైట్ హ్యాండ్తో హోల్డ్ చేయండి. ఎస్, చూస్తూ ఉండు, రింగ్ని చూడండి. ఎస్, నేను చెప్తాను 1 by 1 కమాండ్ ఇస్తాను. ఎస్, కదలకండి మేడం. ఎస్, 3, 2, 1 మేడం మీరు చూడండి. మీరు చూడండి, తనకి రియాక్షన్ ఇస్తాం. హ్యాండ్ కొద్దిగా పైకి పట్టుకో బ్రో. ఫీలింగ్ స్మైల్ మేడం, కొద్దిగా ముందుకు జరగండి. ఫీలింగ్ స్మైల్ ఉంచండి. ఫీలింగ్ స్మైల్. బోత్ 3, 2, 1 యాక్షన్. వర్క్. కొంచెం లిప్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటే బాగుంటుంది. ఇటు టాప్ కొద్దిగా ఫార్వర్డ్ మేడం. ఎస్, లుక్ స్ట్రైట్. ఫీలింగ్ స్మైల్. బోత్ ఫీలింగ్ స్మైల్. 3, 2, 1 యాక్షన్. ఎస్, రిలాక్స్. ఇట్లా పోతే ఇది ఇట్లే పోతుంది, అట్లా ఇట్లా పోతుంది. Down it, to the down it. ఇంత కష్టపడ్డందుకు ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఆరెంజ్ బ్లూ కాంబినేషన్లో తీసుకున్నాను కాబట్టి చాలా బ్రైట్గా అయితే వచ్చాయన్నమాట ఫొటోస్. ఇదైతే నా క్రియేటివిటీ అనమాట. వినయ విజయరామలో రామ్ చరణ్ పైకి అలాగే ఎక్కుతుంది కదా హీరోయిన్, సో అది ట్రై చేశాను అనమాట. సో మాతో పాటు షూట్లో మాకు కొంచెం హెల్ప్ చేయడానికి నాతో పాటు మా సిస్టర్ వెన్నెల అయితే వచ్చిందనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు శ్రావణ్ ఫ్రెండ్స్ అనమాట. శ్రావణ్కి హెల్ప్ చేయడానికి అలా వచ్చారు.
సో నేను మీకు చెప్పాను కదా, నేనైతే ఒక ఘనకార్యం అయితే చేసిన అని. అదేంటో తెలుసా? బోట్ షూటింగ్లో ఇలా షూట్ చేస్తున్నప్పుడు నా డ్రెస్కి పెట్టిన మైక్ అయితే వాటర్లో పడేసాను అనమాట. అది అందులోకే పోయింది. 30,000 అనమాట మైక్. 30,000 అయితే బొక్క పెట్టేశాను. సో ఫైనల్ రిజల్ట్ అయితే ఇదనమాట. ఒక చిన్న వీడియో క్లిప్ అయితే పెట్టాను. సో ఇక్కడతో వీడియో అయితే అయిపోయింది. పార్ట్ 2లో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్, మర్చిపోకండి.